రామూర్తి గారా, వాళ్ళు కూడా ఆలస్యంగానే వచ్చారన్నమాట. క్షమించండి సార్, 2 నిమిషాలు లేట్ అయింది. 2 నిమిషాలు? నీ దృష్టిలో 2 నిమిషాలంటే అంత సాధారణంగా ఉంది. 2 నిమిషాల్లో ఎన్నెన్ని జరగచ్చో తెలుసా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 2 నిమిషాల ముందు నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకున్నాను. మరి ఇప్పుడు 2 సంవత్సరాల దాకా సార్ అభిప్రాయాలు చెడగొట్టుకోవడానికి 1/2 నిమిషం కూడా పట్టదు. క్షమించండి సార్, ఇంకెప్పుడు లేట్ కదా, బుద్ధి వచ్చింది. గుడ్, చాలా ఖరీదైన పాఠం నేర్చుకున్నారు ఇవాళ. నా స్వానుభవం మీద తెలుసుకున్న సత్యాల్లో మొట్టమొదటిది వాల్యూ ఆఫ్ టైం, కాలం విలువ. మనం జీవితంలో ఏది పోగొట్టుకున్నా మరలా సంపాదించుకోవచ్చు, కానీ ఒక్క క్షణం పోతే తిరిగి రాదు. తెలుసా? తెలిసిందండి. తెలిస్తే ఇంకా ఇక్కడే నిలబడ్డారే. మీ టైము మా టైము వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. అలాగేనండి. ఇదిగో వెంకట్రావు, మీ అమ్మాయి పెళ్లి కోసం నువ్వు నా దగ్గర దాచించుకున్న డబ్బు. ఏంటండి? ఇదిగో, దానికి వడ్డీ. వడ్డీ ఎందుకు సార్? పిచ్చివాడ, డబ్బు విలువ నీకు తెలియదు. డబ్బు పిల్లల్ని పెడుతుంది. నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు నేను బ్యాంకులో వేశాను. ఈ వడ్డీ వాళ్ళిచ్చిందే. చూడు, డబ్బు మనిషి ఎప్పుడు ఐడిల్గా ఉండకూడదు. డబ్బు విలువ తెలుసుకుంటే మనిషి ప్రయోజకుడు, ప్రజ్ఞావంతుడు అవుతాడు. ఇందా తీసుకో. కల్పన, నీకు కూడా చీరలు సెలెక్ట్ చేయమంటావా? ఈ రోజుల్లో చీరలు ఏమిటి మమ్మీ, జీన్స్ టైట్స్ వేసుకోవాలి కానీ నేను ఎప్పుడు ఆర్డర్ ఇచ్చేయండి. రండి రండి రండమ్మా రండి. ఈ కొత్త రకాలు చూడండి. ఇవి లేత మనుషుల చీరలు, ఇవి ఆస్తిపరుల చీరలు. పాత స్టాక్కే కొత్త సినిమా పేరు పెడుతున్నావా? లేదమ్మా, నిన్ననే వచ్చే ఆస్తిపరుల చీరలు. కట్టుకుంటే మీలాంటి ఆస్తిపరులే కట్టుకోవాలి. ఈ వేళ సెలక్షన్ అంతా మా స్నేహితులు. శారదమ్మా, నేను సెలెక్ట్ చేసేది నీకేం నచ్చుతాయి? మా జన్మలో ఎప్పుడైనా ఖరీదు గల చీరలు కొంటేగా. మరేం పర్వాలేదు, ఇక్కడ చౌకబారి సరికి ఏమీ లేదు. కానివ్వండి, చట్టానికి 2 చీరలు నాకు, వీళ్ళకి తలుపు 2 చీరలు. త్వరగా ప్యాక్ చేయించండి. కొంచెం ఉండండి. నేను మన ఆర్డర్ ఇచ్చింది రెడీగా ఉన్నాయి, ఇవాళకి ఇచ్చేసి వస్తానమ్మా. అమ్మా, మేనర్లెస్ బ్రూట్, మిస్సను మేడమేనా అల్లేవో? క్షమించండి, మీరు తెలుగులో మాట్లాడారు గనక తెలుగుతనంతోనే మర్యాదగా జవాబు చెప్పాను. అంటే నాకు ఇంగ్లీష్ రాదని నీ ఉద్దేశం? తప్పు చేసి చాలక తలపుగురు సమాధానం ఒకటా? ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. పొరపాటు అయితే క్షమించొచ్చు, కానీ ఆ బ్రూట్ తను కావాలని ఇన్సల్ట్ చేసింది. ప్లీజ్ ఆగండి, కొంచెం ఉండండి. అలాంటి తలపొగరు వాళ్ళు ఉంటే ఈ షాప్ లో నేను 1 నిమిషం కూడా ఉండను. కోపగించుకోకండి, ఆగండి. యు ఆర్ డిస్మిస్డ్. ఆ క్యాషియర్ దగ్గర పోయి నీకు రావాల్సిన డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళిపో. నా వల్ల ఏం తప్పు జరిగింది సార్? వాదించి లాభం లేదు, వెంటనే వెళ్ళిపో. అది కాదు సార్, ఆమె ఒక్క పూట చేసి షాపింగ్ తో నీలాంటి వాళ్ళకి 100 మందికి జీతాలు ఇవ్వచ్చు. ఆమె ఎవరనుకున్నావు? షావుకారు సుబ్బయ్య గారి కూతురు. సార్, ఉన్నట్టుండి నన్ను పొమ్మంటే ఎలాగండి? నాకు మరో ఆధారం లేదు. ఆ ఫ్యామిలీ కోపం వస్తే మాకు అసలు బిజినెస్ లేదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్. ప్లీజ్ గో అవుట్. ఈవేళ ఏ ఊరో పండింది, ఎన్నడూ లేదు మాతో కలిసి భోజనం చేస్తున్నారు. అదేమిటి, ఏడాదికి ఒకసారైనా కలిసి భోజనం చేయాలి, ఎవరికుండదు? పోలేండి, మీకు ఇంకా ప్రేమ మమకారం ఉన్నాయన్నమాట. ఉండదా? నేనే సన్యాసినా స్వాములు అన్నా? అదే, మీరెందుకు స్వాముల వారు అవుతారు? లోకం అంతా నన్నే స్వాముల వారు పెళ్ళాం అంటున్నారు. నీకేం లోటే? ఇల్లు, వాకిలి, సిరి, సంపద, ఆహా, రత్నాలు లాంటి 3 బిడ్డలు, వీడికి సినిమాలు, క్లబ్బులు, వాడికి నాటకాలు పిచ్చి, దానికి ఫ్యాషన్లు పిచ్చి, దాన్ని కాన్వెంట్ లో చేర్చుద్ది అంటే విన్నావు కాదు. ఆ డ్రెస్ ఏమిటి, ఆ భాష ఏమిటి, అది తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లాగా ఉంది. చాలండి మీ ఉపన్యాసం. ఉపన్యాసం నాది కాదే, నువ్వు ఆ మహిళా మండలిలో మాట్లాడుతుంటావు చూడు. మళ్ళీ మొదలు పెట్టారు. నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. అది కాదే నేను చెప్పేది. మీరేం చెప్పక్కర్లేదు, మీకేం ముచ్చట్లో అక్కర్లేదు. ఇందులో వినోదాలా?
మిగతా డబ్బున్న వాళ్ళంతా చూడండి, మీటింగ్లు పెట్టించుకోవటం లేదు, ఫోటోలు తీయించుకుంటం లేదు, పూలమాలలు వేయించుకుంటం లేదు. పూలమాలలో వేయించుకునే అర్హత గుడిలో ఉన్న దేవుడికి ఒక్కరికేనే, మనకు కాదు. చాలండి మీ జాగ్రత్త. గంగయ్య, బియ్యం బాగు చేయడానికి ఒక కళ్ళ చూడ కొనుక్కో, గుడ్డు మాలో ఒక మెత్తకి 2 రాళ్ళ. ఇవే పూర ముక్కల కంకర రాళ్ళ. ఏంటి బాబు, ఈ అన్నం వేయించి ఈగ డైరీ చేసింది. చిచ్చే, ఈ అన్నం ఎవరు తెచ్చాడు? శ్రీబాబు, కడుపు నీ చేతి వంట ఒక పూట తింటే 3 పూటలు కదా నాయన. ఏదో కంపెనీ కోసం కూర్చుంది. నిజంగా నా వంట బాగా లేదా? అన్నంలో రాళ్ళు ఉన్నాయా? నీ వండితే అజీర్ణమా బాబు, అజీర్ణమా? ఊరుకో గంగయ్య, తల్లిసాల పిల్లలు కడుపు నిండితే గారెలు చేయరు. వాళ్ళు సాయంత్రం ఏ హోటల్లోనో ఇక్కడ దాకా మెక్కొచ్చి ఉంటారు. వాళ్ళకేం తెలుసు మెతుకుపోతే బ్రతుకుపోతుందని. రోజు ఇంతే బాబు, 2 పూట్ల వండటం, బిచ్చగాళ్ళకి పెట్టడం. పుణ్య గంగయ్య, అలాగైనా 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టుకొని అవుతున్నాం, అది పుణ్యమే. ఎన్ని ఏమిటే చీరలు కాదు, ఇంకా 2,000 రూపాయల చీరల ఏం గంట కూడా కడతావా? పోలేండి, నీకు ఇష్టం లేకపోతే చీరలు కొనుక్కోవడం మానేస్తాను. పాత చీరలే కట్టుకుంటాను ముష్టిదాన్లాగా. డబ్బుంటే సరే, సుఖానికి నోచుకోవద్దు. శారదా, నీ సుఖం నీ పిల్లల సుఖం అంటే నాకు ఇంకేం కావచ్చు? ఈ ఇల్లు, వాకిలి, సిరి, సంపద ఇవన్నీ మీకోసం కాదు, నేనే కట్టుకుపోతానా? అది కాదు, పొదుపుగా వాడుకుని పొందిగ్గా ఉండాలి అంటున్నాను. కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. రే దీకా మానస్, ఏమిటి నాన్న? నేర్చుకుని లెక్కలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా, మర్చిపోయావా? ఉన్నాయి. నెలకి 1500 అయితే రోజుకి ఎంతరా? 50. నువ్వు చేసే నిరుద్యోగం తోడు 50 రూపాయలు ఖర్చా. మన హోదాకి తగ్గట్టుగా ఉండాలిగా నాన్న. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. అవునండి, వాళ్ళేం దరిద్రులు కడుపును పుట్టలేదు. అంతస్తు హోదా మీకు అక్కర్లేకపోతే వాళ్ళకి అక్కర్లేదనుకున్నారా? అయితే తప్పు నాదేనంటావు. ఏమో నాకు తెలియదు. నేను కాపురానికి వచ్చింది మొదలు కష్టం అంటే ఏమిటో నేను ఎరగను. ఇక మీ దయ వల్ల ఇక మీరెవరు ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. కొత్తగా కలకలాడుతున్న మన సంసారాన్ని 10 మంది నోడలు మాత్రం పండు. నాన్నగారు జిందాబాద్, నాన్నగారు జిందాబాద్. అమ్మా, నాన్న సింగరాజు లింగరాజు కాదు, తానకన్నుడే, కానీ కొంచెం నసో గీసో ముందు నా డబ్బు నాకు ఇవ్వండి. వచ్చావు, నీకే రాశారు చెక్కు. ఏటమ్మా? సగానికి సగం తగ్గించారు. 10,000 అడిగితే 5,000 ఇచ్చారు. పర్వాలేదులే అమ్మా, ఇవాళకి జాలే, రేపు ఇంకో చెక్కు రాయించు. ఏది ఆ చెక్కులు మార్చుకొస్తాను. చూడకుండా బాగా తిట్టాలి. అయ్యయ్యో, చేతి నిండా డబ్బు లేకుండా ఎలాగమ్మా బయటికి వెళ్ళటం? అసలు ఎందుకు బయటికి వెళ్తాం? ఏమిటి? ఏం లేదమ్మా. అమ్మగారు, చాలమ్మగారు, దండాలమ్మా. ఏవే రంగమ్మా, పిల్లకి మందు కంటే 1 రూపాయి అడిగాను కదమ్మా. అది ఇప్పుడే వచ్చింది. అమ్మా, ఒక్క మాట చెప్తాను, కోపం చేసుకోకండి. లక్ష్మి నట్ట ఇసురు కొట్టకూడదమ్మా. కళ్ళ కద్దుకుంటే కలకాలం ఉంటాను, ఇసురు కొడితే ఇంట్లో ఉందంటుంది. ఏమిటిదంతా? మిమ్మల్ని మన ఆదర్శ మహిళా సభకు ఏకగ్రీయంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. అలాగా, చాలా సంతోషం, చాలా సంతోషం. కూర్చోండి, కూర్చోండి. గంగనా, 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 త్వరగా రా. చూడు, వీళ్ళందరికీ తీసిన కాఫీ, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ అన్ని తీసుకురా. వెళ్ళు. ఈ సంవత్సరం మన సమాజం కార్యక్రమాలు ఏంటి? ప్రసూతి కేంద్రం కట్టించడం పూర్తయింది. ఆ బ్లాక్ ఎవరి పేరు పెట్టాలా అని నిర్ణయించాలి. ఎవరి పేరు ఎందుకు, నా పేరే పెట్టండి, ఓ 5,000 ఇస్తాను. ఇంతకు పూర్వం కూడా ఒక 25,000 వాగ్దానం చేశారు. ఇంకో 25,000 కలుపుకోండి, మొత్తం 50,000. ఇప్పుడు కావాలా? పర్వాలేదమ్మా, ఇప్పుడు లేకపోతే 2 వాయిదాలు ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? సమాజంలో కొత్తగా చేరావా? షావుకారు సుబ్బయ్య గారి భార్యని 50,000 ఒక్కసారి ఇవ్వలేనా? ఉన్నది. గంగనా, అయ్యగారు ఎక్కడ? తోటలో ఉన్నారా? ఈ లోపల మీరంతా టిఫిన్ తీసుకోండి. ఏమండి? అయ్యో, ఇదేం కర్మండి, తోటమాలు ఉండగా
మన పని మనం చేసుకుంటే తప్పే ఉందే. ఇంటి వాళ్ళ చేసేవాడు బయట వాళ్ళ తినేవాడు లేడన్నారు. సామెతలు పుట్ట. సంతోషించాం గానీ ముందు చేతులు కడుక్కుని ఈ చెక్కు మీద సంతకం పెట్టండి. ఇదేం వేషమే? ఈ దండ నువ్వును ముత్తట తీరక సొంతంగా కొనేసుకున్నావేమిటి? కొనుక్కోవాల్సిన కర్మ నాకేం పట్టింది? మా సభ్యులంటూ వేశారు. నేను మహిళా మండలి ప్రెసిడెంట్. కృష్ణార్పణం. ఏమి లేదు. సర్లే, ముందు చెక్కు మీద సంతకం పెట్టండి. 50,000? ఈ దండ బజార్లో 5 రూపాయలే. 50,000 పెట్టి కొన్నావా? ఏట్లో పారేసినా ఎంచి పారేయమన్నారే. అంటారు. నీ గుణం తెలుసును కనుకనే 50,000 వేశాను. లేకపోతే 1,00,000 రూపాయలు వేసేదాన్ని. లక్ష? ఏ చెట్ల కాస్తున్నావా? అయ్యో, కేకలు వేకండి, వాళ్ళు వింటారు. విన్నారు. రండమ్మా రండి. కారం. వీరెవరు? వీరు వీరి భర్త గారు. నమస్కారం. ఏమమ్మా మీ మహిళా మండలి ఆదర్శాలు ఏమిటో? మామూలే, మన చరిత్ర, సాంప్రదాయం, సంస్కృతి పెంపొందించుట, వినోద విజ్ఞాన కార్యక్రమాలు నడిపించుట, అలా మొదలైనవన్నీ చేస్తారన్నమాట. అయితే చూడమ్మా, ఇవన్నీ కూడా ఈవిడ ఆధ్వర్యంలోనే చేస్తారు. ఏమిటి కొంపదీసి నవ్వుతారే? అబ్బే ఏమీ లేదు. నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర చదివారా ఎప్పుడున్నా? వీరేశలింగమా? ఆయన ఎవరు? ఏ పత్రికలో రాస్తారు? నార్పణం. ఇలాంటి ఆడవాళ్ళు పుడతారనే ఆ లోక పురుషుడు తొందరగా కాలపురుషుల్లో కలిసిపోయాడు. వీరేశలింగం గారు చనిపోయారా? అమ్మా, మహిళలను ఉద్ధరించే మహాపురుషుని గురించే మీకు తెలియదు. మీరు మన చరిత్రను సాంప్రదాయాన్ని ఉద్ధరిస్తారా? ఎందుకు వచ్చిన పనులు గాని నా మాట విని మంచి గ్రంథాలయం స్థాపించి చక్కని పుస్తకాలు చదువుకోండి. చదువుకుంటారులేండి, ఆయన మాట పట్టించుకోకండి. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను చక్కెర ఆయన తీసుకొస్తాను. వెళ్ళండి. నలుగురిలో నా పరువు తీస్తేనే కానీ మీకు నిద్ర పట్టదు. రేపు వాళ్ళ మధ్య తలెత్తుకుని ఎలా తిరగలను? నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. శారదా, ముందు సంతకం పెడతారా లేదా? పెట్టను. పెట్టరు? సంతకం పెట్టరు? సర్లేండి, ఎన్నయోగయో చూసుకుంటాను. నేను చస్తే అందరి పేర వదిలిపోతుంది. వదలండి. సరే, ఆడది ఉసురుమంటే 6 తరాలకి అరిష్టమట. నేనేదో నీ కొడుకులకి మనవలకి కూడ పెడదాం అనుకున్నాను. నువ్వు అది కూడా మిగిలి చేయట్లేవు. ఇందా తీసుకో, వెళ్ళు.